ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద్మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద. శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి ఆలయము, అది మన బుల్లి తిరుపతిగా వెలిసిన శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అయితే ఈ రోజుకి 5 రోజులు పూర్తిగా వచ్చినది. అలాగే ఇంకా 2 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఇక్కడున్న భక్తులు శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఒక్కరి నోట గోవిందనామస్మరణం జరుగుతూ గోవింద గోవింద అంటూ భక్తులు చాలా కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల గురించి ఇక్కడున్న జనాలను అడిగి తెలుసుకుందాం, వినండి. మనం ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈడూరులో ఏం చేసి ఉన్న బుల్లి తిరుపతి వరాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. అక్కడ ఉన్న భక్తుల్ని అడిగి తెలుసుకుందాం, ఏమంటారు, ఏం చేస్తున్నారో ఏంటో. మీ పేరేంటండి? వర్ష అండి. మేము బుల్లి తిరుపతి ఈడూరులో ఉన్నామండి. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇక్కడ వెంకటేశ్వర స్వామి వరాల వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సరే, బ్రహ్మోత్సవాలు ఎలా జరిగినాయండి? బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరిగినాయండి. చాలా కనుల విందుగా ఉన్నాయి. అసలు ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే వరాల వెంకటేశ్వరుడు, ఆ యొక్క అలంకరణ, వాళ్ళు చెప్పే మంత్రాలు చాలా వినసొంపుగా చాలా మంచిగా ఉన్నాయి. సక్సెస్ఫుల్ గా బాగా జరిగింది అంటారు? చాలా బాగా జరిగింది. అక్కడ అన్న సమాధానం కూడా జరిగిందండి? జరిగింది. దానికి కూడా వేలలో భక్తులు వచ్చారు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చాలా మంచిగా జరిగింది. వివిధ రకాలతో కూడా అక్కడ పిండి వంటలతో భారీ అక్కడ అన్న సమాధానం కూడా జరిగింది అంటున్నారు. అలాగే మన లాస్ట్ రోజు 29వ తారీఖు లాస్ట్ రోజున స్వామివారి యొక్క శకస్థానం కూడా నిర్వహించబడుతుంది. ఆ యొక్క శకస్థానం నుంచి భక్తులందరూ కూడా ఏం చెప్తారో వాళ్ళ మాటలో విందాం. శకస్థానం అంటే ఏంటండి అసలు? అవునండి, చక్కెర స్నానం అనేది అది దేవుడి యొక్క కిరీటం పెట్టి మన శిరస్సు మీద కిరీటం అనేది పెట్టి మన శిరస్సు నుంచి వాటర్ అనేది పోస్తారు. ఇలా ఈ చక్కెర స్నానం చేయడం వల్ల మన ఒంటిలో ఉన్న వ్యాధులన్నీ చాలా త్వరగా నయమవుతాయి. అలాగే పిల్లలు పుట్టలేని వారికి పిల్లల్ని, కళ్యాణం అవలేని వారికి కళ్యాణాన్ని, సిరి సంపదల్ని, ఆయురారోగ్యాన్ని ఇస్తుందని చక్కెర స్నానం యొక్క భావం. ఇవన్నీ మీకు ఎలా తెలుసు? ఎవరైనా చెప్పమన్నారా లేకపోతే భక్తులు ఎవరైనా మీకు చెప్పారా? మేము చాలా సంవత్సరాల నుంచి ఇలా కళ్యాణానికి వచ్చి చూస్తున్నాం. వల్ల ఇలా శేఖర్ గారి ద్వారా, ఇలా పెద్దల ద్వారా అన్ని విషయాలు మేము తెలుసుకోగలిగామండి. ఈ చక్రస్నానం చేయడం వల్ల ఒంట్లో ఉన్న వ్యాధులు గాని, పిల్లలు పుట్టలేని వారికి కానీ, సంతానం గాని, అలాగే కోరికలను క్షణాల్లో తీర్చే శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి ఆలయం. గోవింద గోవింద.